విద్వేష వ్యాఖ్యలు చేయడం, మత విద్వేష ప్రసంగాలు చేయడం వారికి పరిపాటిగా మారింది. భారతదేశాన్ని పరిపాలించాల్సిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కేవలం ప్రతీకార పరిపాలన చేస్తుంది. దేశాన్ని హిందూ ముస్లిం అంటూ విడగొట్టు కేవలం ముస్లిం మైనార్టీల లక్ష్యంగా ముస్లిం మైనార్టీలనే దాడి చేస్తూ ముస్లిం మైనార్టీల ప్రయోజనాలనే రక్షిస్తూ చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. మనం చూశాం, పౌర చట్టాలు తీసుకొచ్చారు, అది భారత రాజ్యాంగ విరుద్ధం. తర్వాత ఇప్పుడు తలాక్ అన్నారు, అది రాజ్యాంగ విరుద్ధం. తర్వాత ఎన్ఆర్సీ చట్టాలు, ఇప్పుడు వక్ఫ్ చట్టం. ఈ విధంగా కేవలం మత విద్వేషం, విద్వేష పాలన, రాజ్యాంగ వ్యతిరేకం, పూర్తిగా చట్టం వెలుపలికి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఇటీవల మీకు బాగా తెలుసు, రాజ్యాంగంలో ఎక్కడ మత విభజన కానీ వర్గ విభజన కానీ ప్రజలను విభజించడం కానీ పరిపాలన చేస్తే ఆ ప్రభుత్వము మనుగడ సాగించలేదు. మన భారత రాజ్యాంగంలో, భారత రాజ్యాంగ పీఠికలో చాలా స్పష్టంగా చెప్పారు, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, సమభావం, సౌభ్రాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వం, అంటే అందరినీ సమానంగా చూడాలి. అది పరిపాలన కావచ్చు, చట్టాలు చేయడం కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ అందుకు విరుద్ధంగా, అంటే భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చారు. మీకు తెలుసో తెలియదో, ఆగస్టు 8, 2024 గెజిట్ లో ప్రకటించేశారు. ఇప్పుడు కేవలం గెజిట్ నోటిఫికేషన్ వరకే ఉంది, కానీ బయటికి మాత్రం బిల్లు 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 అంటున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇండియా కూటమి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించిన మీదట లోక్సభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని వేశారు. ఆ జేపీసీ కూడా నిబంధనలకు విరుద్ధంగా, పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేసి బాగుంది ఈ చట్టం, సవరణ చట్టం అనేసి సిఫార్సు చేసింది. అది కూడా రాజ్యాంగ విరుద్ధమే, అది కూడా పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమే. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఈ ఎన్డీఏ కూటమి పార్టీలు పైన ఉండే పెద్ద ఎన్డీఏ కూటమి పార్టీకు మద్దతు ఇస్తున్నాయి. మీకు తెలుగుదేశం పార్టీకి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం మైనార్టీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, ముస్లిం మైనార్టీల మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే, ముస్లిం మైనార్టీలు కావాలనుకుంటే, ఈ దేశం కేవలం రాజ్యాంగ ప్రకారంగా నడుచుకోవాలి, రాజ్యాంగ ప్రకారంగా పరిపాలన చేయాలనుకుంటే మీరు మా వైపు నిలవాలని మేము పిలుపునిస్తున్నాం. మీరు మాకు మద్దతు ఇవ్వండి అనేసి పిలుపునిస్తున్నాం. ఈ బిల్లును, ఈ చట్టాన్ని కాలరాయండి అని పిలుపునిస్తున్నాం. మీకు తెలుసో తెలియదో, భారత రాజ్యాంగంలోనే చెప్పారు, చట్ట సభలకు కూడా రాజ్యాంగ విరుద్ధంగా చట్టం చేసే అధికారం లేదు. భారత రాజ్యాంగ విరుద్ధంగా చట్ట సభలకు కూడా అధికారం లేదు, చట్ట విరుద్ధమైన చట్టాలు చేయమని. కాబట్టి ఏ వక్ఫ్ సవరణ చట్టం తెచ్చారో అది వక్ఫ్ రక్షణ చట్టం, అంటే లక్షలాది కోట్ల